فكرك يلا بيا طق سيارة بوليس يلا يلا سوي رقصة ثانية رقصة البطريق ولا ستة ثمان يا اخي دوس دوس عندي خوش فصلة يا اخي تفوز تفوز والله خوش رقصة يا اخي دوس دوس عندي خوش فصلة يا اخي تفوز تفوز والله خوش رقصة. ఫ్రెండ్స్, ఒక మాట, ఈవెంట్ కంటే ప్రీ ఈవెంట్ పార్టీసే గ్రాండ్గా జరుగుతున్నాయి. ఈవెంట్ డిస్కషన్ ఇప్పుడైనా స్టార్ట్ చేద్దామా? అసలు మీటింగ్ పెడితే పోలికి కూడా ఎవడో రెస్పాండ్ అవరు. రెస్పాండ్ అయిన వాళ్ళు టైంకి రారు, నాతో సహా. గైస్, ఈసారి ఈవెంట్ క్యాక్ ఉండాలి. వంతెన ల్యాండ్ మించి చేద్దాం. వంతెన ల్యాండ్నా? ఓ ఓకే ఓకే, గాడ్ ఇట్. నువ్వు కేక భయ్యా, కేక. మరి అదే ముందు బడ్జెట్ ఎంత చెప్పండి. యాజ్ యూజువల్ ఈ సంవత్సరం కూడా మన బడ్జెట్ గొర్రె తోక అంతే. లాస్ట్ ఇయర్ మన మైకుల వల్ల యాంకర్స్ హోస్టింగ్ అంటే వాయిస్ టెస్ట్ ఎక్కువ చేశారు. ఈసారి ఎల్ఈడి లైటింగ్లు, ఫాగ్ మెషిన్లు, డ్రోన్ రికార్డింగ్లతో ఈవెంట్ దద్దరిల్లిపోవాలి. ఎవరైనా రీల్స్ చేస్తే ఇది ఏ మూవీ షూటింగ్ అని అడగాలి. అసలు ఇలా ఎలా? నువ్వు సూపర్ భయ్యో. డ్రోన్ ఎగరేయడానికి మిలన్ రస్క్ ఏమొద్దా? వర్కౌట్ అయ్యే ప్లాన్ చెప్పండి. నేను యూట్యూబ్లో మానిటైజేషన్ పెట్టేసి లైవ్ స్ట్రీమింగ్ చేసేస్తాను. నెక్స్ట్ ఇయర్ మనకు డొనేషన్స్ అవసరం లేకుండా చేసేద్దాం. ఏఐని వాడి ఆటోమేటిక్ సబ్ టైటిల్స్ని పెడదాం. ఎగ్జాక్ట్గా. ఈ ఇయర్ మన థీమ్ ట్రెడిషనల్ ఉగాది విత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సూపరో సూపర్. నువ్వు అనుకో అన్న, అయిపోతుంది అంతే. సరే, మరి ఉగాది పచ్చడిలో కూడా ఏమన్నా ఏ మిక్స్ చేశారా ఏంటి? బసు, అది నాకు వదిలే. నేను ఒక పచ్చడి మెషిన్ పెడతా. ఎంట్రీ బ్యాండ్ స్కాన్ చేయగానే ఉగాది పచ్చడి రావాలా, జనాలు తాగాల, రావాలా, తాగాల. పచ్చడి మిషనా? జాగ్రత్త బ్రో, తేడా కొడితే మన మొహానే కొడతారు. ఎన్ని సంగతి ఏంటి? ఈసారి ఆడ పెడదాం. మామూలుగా ఉండదు మరి. ఈసారి 400 మెంబర్స్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అబ్బాబాబాబాబా, ఉగాది హిస్టరీలోనే నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్. ఆర్గన్ కమ్యూనిటీ సెంటర్ అయితే పర్ఫెక్ట్, మనకి బాగా అలవాటు అయిన ప్లేస్ అది. వద్దు మహాప్రభు వద్దు. లాస్ట్ ఇయర్ 3 కింద పడ్డారు, 20 మంది బయట నిల్చున్నారు. ఈసారి స్కూల్కి పోదాం ప్లీజ్. స్కూలా? రెంట్ ఎక్కువ బాస్, మన బడ్జెట్ బ్రేక్ అయిపోతుంది. పోయినసారి 300 మందికి 150 మాత్రమే వచ్చారు. ఎందుకలా? వెదరు, మన హ్యూస్టన్ వెదరు. పోయిన సంవత్సరం గుర్తుందిగా, ఫ్లాష్ ఫ్లడ్ వార్నింగ్ అని సగం మంది ఎగ్గొట్టారు. ఎందుకు గుర్తులేదు? ఈవెంట్ హాల్ ఎంట్రీ దగ్గరే మన రాక్ స్టార్స్ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ లుంగీస్ అన్నీ తడిసిపోయాయి. వర్షానికేగా డ్యాన్స్ టైంకి లుంగిలు లేక మన వాళ్ళు స్పాన్సర్లు ఇచ్చిన బ్యానర్లు కట్టేసుకున్నారు. ఆ దెబ్బకి ఈ సంవత్సరం స్పాన్సర్లు నో చెప్పారు. సరే కానీ ఇంకా ఫుడ్ డిస్కషన్ స్టార్ట్ చేద్దామా? ఫుడ్డా? 1 మినిట్. హలో కాత్యాయని, భోంచేసావా? దీపక్, శిరీషాయనా కాత్యాయినేనా? కాత్యాయినియా? ఆహా, అహో, ఎంతో బాగుంది. ఈసారి మెనూలో మాత్రం పులిహోర, బొబ్బట్లు, గారెలు ప్లస్ ఒక ఫ్యూజన్ ఐటమ్ పెడదాం. బాగానే ఉంది, కానీ ఫ్యూజన్ అంటే టెక్స్మెక్స్ ఉగాది స్పెషల్ పులిహోర విత్ సాల్సా, బొబ్బట్లు విత్ బాస్కిన్ రాబిన్స్. అన్నా, నువ్వు పీక్స్, నీ థాట్స్ అయితే కేక్స్. బాస్కిన్ రాబిన్సా? బడ్జెట్ చినిగి చాటవుద్ది. 2 బూరెలు 2 గారెలకే క్యాటరింగ్ వాళ్ళు ఆస్తులు అడుగుతున్నారు. మరీ 2 గారెలంటే కొంచెం కష్టం బ్రో. ఏముంది, హోల్ పెద్దగా పెడితే 2 గారెలు వేసి. ఐటమ్స్ అన్నీ ఉఫ్ఫు ఉఫ్ఫు అని ఊదుకుంటూ తినేంత వేడిగా ఉండాలి.
వేడి సంగతి తర్వాత, ఐటమ్స్ అన్నీ 1 గంట ముందే ఉండాలి. మన ట్రాఫిక్ సంగతి తెలుసుగా. ఇంకా ఈవెంట్స్ డిస్కస్ చేద్దాం. ఇనాగరల్ 3.5 నిమిషాలు, ఉగాది పచ్చడి 10 నిమిషాలు, మధ్యలో కరెక్ట్గా 2 నిమిషాలు బఫర్. అబాబా, వాట్ ఏ విజన్, వాట్ ఏ ప్లానింగ్. ప్రతి ఇంటికి తోరణాలు కట్టి ముగ్గులు పెట్టి పండగ వైపు సెట్ చేద్దాం. అన్నా, నీ ప్లానింగు సూపరో సూపర్. హెచ్పోయి ఫైనల్ గురించి మర్చిపోయారా? మొన్నే కారు వంకరగా పెట్టానని 100 బాధారు నా దగ్గర. ఇంతకీ ఉగాది ఇన్విటేషన్ ఇంటింటికి వెళ్ళి ఇద్దామా లేకపోతే మెయిల్ బాక్స్లో పెడదామా? మెయిల్ బాక్సా? ఏట్లో చింతపండు గడిగినట్టు ఉంటుంది. మెయిల్ బాక్స్ దొంగలు పెడతారు ఆర్ఎస్విపిలో, మనం కాదు. అవును, డెకరేషన్ సంగతి ఏంటి? డెకరేషన్ ఐటమ్స్ ఇండియా నుంచి షిప్ చేస్తున్నాంగా. దీని తత్తదీయ టోటల్ ఖర్చు కన్నా తారీఫ్లకే ఎక్కువ అవుతుందిగా. పోనీ ఇండియా వెళ్ళిన వాళ్ళతో తెప్పిద్దామంటే వీసా స్లాట్లు దొరక్క నెక్స్ట్ ఇయర్కి పోస్ట్ పోన్ అయ్యి ఆగిపోయారు. అయితే ఓకే, దివాళికైనా వాడుకుందాం. ఈసారి ఉగాది నామం ఏంటో తెలుసుగా, పరావ భావ నామ సంవత్సరం. అసలు పంచాంగం సంగతి ఏమిటి? ఏముంది, లాస్ట్ ఇయర్ క్రోధ నామ సంవత్సరంలో ఏఐ జాబ్ కట్స్, రిటర్న్ టు ఆఫీసులు, అంతేగా. ఈ పరాభవనవ సంవత్సరంలో ఎన్ని అద్భుతాలు చూడాలో. ఇరాన్ వార్ విపరీతాలు, ఆయిల్ అండ్ గ్యాస్ హోస్టన్ జాబ్ పర్యవసానాలు, టారిఫ్ బాధలు, జీసీ డేట్స్ అంచనాలు, మేసన్ టు బ్రిడ్జ్లాండ్ కనెక్షన్లు. అలాగైతే పంతులు గారి సంభావన పీక్స్ లో ఉంటది. బడ్జెట్ కొరకు చింత వలదు, మన మార్కెటింగ్ హైపర్ యాక్టివ్ ఉన్నారు. అవును మరి, సుందర పిచ్చేను సత్యనాథన్లో అపాయింట్మెంట్లు ఉన్నాయి మరి రేపు. వాళ్ళకంటే రిచ్ స్పాన్సర్ని పట్టాం. లక్ష్మీ గణపతి ఫిలిమ్స్, ఆల్ ఇన్ వన్ ఎల్ఎల్సి, రియల్ ఎస్టేట్, ట్యాక్స్ ప్లానింగ్, వాస్తు ప్లానింగ్, ఆస్ట్రాలజీ, ఇమిగ్రేషన్ ఇష్యూస్, మ్యారేజ్ అండ్ డైవర్స్ కౌన్సిలింగ్, ఎక్సెట్రా ఎక్సెట్రా ఎక్సెట్రా. హలో భయ్యాస్, చాలా డిస్కస్ చేసాం, చాలా ప్లానింగ్ చేసాం. ఇంకా కంక్లూషన్ చెప్తారా? ఓకే, మన ఫైనల్ డెసిషన్ ఎల్ఈడి వాల్ తీసేయ్, డ్రోన్ తీసేయ్, ఏఐ పచ్చడి క్యాన్సిల్, పంచాంగం క్యాన్సిల్. క్యాన్సల్ క్యాన్సల్ అంటున్నారు. ఇంతకీ ప్రోగ్రామ్ ఉందా? అది కూడా క్యాన్సలా? ఉగాది పచ్చడిలో 6 రుచులైతే భయ్యా, మన ఈవెంట్ ప్లానింగ్లో మాత్రం 60 ఆగచాట్లు. ఉగాది రోజు కలుద్దాం ఇంకా. ఇక ఉగాది రోజున మనం వాలంటీర్స్ చేసే హడావిడి, పడే తిప్పలు, అబ్బబ్బో చూద్దాం రారండి. టెక్ బెదరు స్పాన్సర్ దగ్గర నుంచి రిమైండర్ ఒకసారి కూడా యాడ్ అయ్యలేదంట కదా. అవును కదా, ఈ హడావిడిలో మర్చిపోయా. ఉండు, ఇప్పుడే ప్లే చేస్తా. ఏంటో రావు గారు, ఉగాది ఫంక్షన్కి రాగలనో లేదో అని టెన్షన్గా ఉంది. అయ్యో, అంత మాట అన్నారేంటండి? అందరూ సకుటం సమేతంగా కలిసి వెళ్దాం అనుకున్నాం కదా, ఇంతలో ఏమైంది? ఏం చెప్పమంటారండి, మా ఆవిడికి మొన్న కార్తీక దీపం సీరియల్లో హీరోయిన్ అత్తగారి చెల్లెలు కూతురు వేసుకున్న డ్రెస్సు కావాలంట. అది లేకపోతే ఫంక్షన్కి రాను అంది. ఏమిటో ఏమవుద్దో. దీనికి ఎంత బాధపడుతున్నారు ఏంటండి? ఇప్పుడు మన డనం పాయింట్లో మంచి బొటిక్ ఉంది, అనుష కోటా గారి ఎథనిక్ థ్రెడ్స్. పండగలకి, అకేషన్కి లేడీస్కి కావాల్సిన అన్ని డ్రెస్సెస్ సరసమైన ధరలకే దొరుకుతున్నాయి. ఓ అవునా, ఎంత మంచి మాట చెప్పారు. ఇప్పుడే తీసుకుని వెళ్తా. ఎథనిక్ థ్రెడ్స్, ఎథనిక్ థ్రెడ్స్. ఏమిటి రామయ్య, దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? ఏముంది, మా అమ్మాయికి కళ్యాణి ఘడియలు ఎప్పుడు వస్తాయో ఏమిటో. ఎంతమందికి ఫోటోలు పంపినా రెస్పాన్స్ రావట్లేదు. ఫోటోలు పంపి 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 నీరసం వస్తుంది.
ఇందులో ఏముందండి, మా అమ్మాయికి ఈ మధ్యనే డెనం పాయింట్లో అనిల్ ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్తో ప్రొఫైల్ పిక్చర్స్ తీయించాము. ఫస్ట్ పెళ్ళి కొడుకే ఎదురు కట్నం ఇచ్చి మరీ పెళ్ళి చేసుకున్నాడు ఆ ఫొటోస్ చూసి. అలాగే మన రాజేష్ ఈ మధ్యన అనిల్తో మోడలింగ్ ఫోటోగ్రాఫ్స్ తీయించుకొని లక్ష్మీ గణపతి ఫిలిమ్స్ వారి నెక్స్ట్ మూవీలో హీరోగా సెలెక్ట్ అయ్యాడు. అవునా? అయితే నేను కూడా మా అమ్మాయి ఫొటోస్ కోసం అనిల్ని కాంటాక్ట్ చేస్తాను. ఫ్లిప్ లెన్స్ స్టూడియో. అంతేకాదండోయ్, మన ఈవెంట్కి ఇంకో 2 స్పాన్సర్స్ ఉన్నారు. ఆర్టిస్ట్ ప్రాపర్టీ ట్యాక్స్ కన్సల్టింగ్ మరియు రంగత్ కలెక్షన్స్. స్పాన్సర్స్ అందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు. ప్లానింగ్ సరిగా జరగలేదు. ఈరోజు ఎగ్జిక్యూషన్ ఏమవుతుందో. మంచిగానే అవుతుంది, నాకు అన్నీ తెలిసిపోతాయి అంతే. అయ్యో, వెల్కమ్ బ్యానర్ వంకరగా పడిపోయింది. డెకరేషన్ టీం పిలవండి. వైఫై పోయింది ఇక్కడ. ఇంతకీ మైక్స్ పనిచేస్తున్నాయా? యాంకరు మాటలు ఆపినప్పుడు మాత్రమే పనిచేస్తున్నాయి. అయ్యో, ఫుడ్ డెలివరీ ట్రక్ 290లో స్ట్రక్ అయిందంట. హే, డాన్స్ కిడ్స్ మిస్సింగ్. ఈవెంట్ ముందు ఈ టెన్షన్ లేంట్రా బాబో. గాయస్ లిసన్, ఈవెంట్ కి అందరు వచ్చేస్తున్నారు. ఇంకా ఉగాది సంబరాలు మొదలెడదాం. ఆటలు పాటలు వేడుకలు, మాటకు మాటలు అల్లరులు, తీయని గుర్తుల కానుకలు వెన్నంటి ఉంటాయి వెయ్యేళ్ళకి. రారండో వేడుక చూద్దాం, ఆడేద్దాం పాడేద్దాం నవ్వేద్దాం నవ్వేద్దాం. గైస్, మన రాక్ స్టార్స్ పర్ఫార్మెన్స్ అనౌన్స్ చేశారు. ఇంకా రాక్ చేద్దాం రండి. ఇదేమిటమ్మా మాయా మాయా మైకం కమ్మిందా, ఓ ఇదేమిటమ్మా మాయా మాయా మైకం కమ్మిందా. ముత్యమా ముత్యమా వస్తవా, ముద్దులే మత్తుగా ఇస్తవా. ప్రియతమా ప్రియతమా, ఈ హాయి తొలి ప్రేమ ఫలితమా. కొంచెం బీటు మార్చండి రా బాబు. అటెన్షన్ ప్లీజ్. అమ్మయ్య, ఏదైతేనో ఉగాది సంబరాలు బాగా చేసాం ఈ సంవత్సరం. ఎలా ఉందంటారు పండగ సందడి? పండగలంటే సందడి, అసలు పండగలంటేనే సందడి. చూడండి, ఇటు వచ్చిన వాళ్ళలో మేసన్ రోడ్ వాళ్ళు ఉన్నారు, జాక్ రోడ్ వాళ్ళు ఉన్నారు. వచ్చిన వారందరిది ఒకటే ధ్యాస, భోజనాలు ఎప్పుడు, రాక్ స్టార్స్ పర్ఫార్మెన్స్ ఎప్పుడు అని. ఏమిచ్చాంరా వీళ్ళందరికీ? ఒక స్వీట్ బాక్సా, గిఫ్టా? అయినా అందరిది ఒకటే కోరిక, ఉగాది మంచిగా జరగాలని. ఈ జన్మకే వీడు నీ నైబర్. ఈ జన్మకేనా? హలో రాక్ స్టార్స్, ఏంటి అప్పుడే ఎండ్ కాడా? సక్సెస్ సెలబ్రేషన్స్ ఏమి లేవా?
మన రాక్ స్టార్స్ కి పర్ఫార్మెన్స్ తో పాటు సెలబ్రేషన్స్ కావాల్సిందే. కమాన్, లెట్స్ రాక్. لي واحد كرك يلا بيا طق سيارة بوليس يلا يلا سوي رقصة ثانية، رقصة البطريق ولا سبت الثيمان. يا اخي دوس دوس عندي خوش فصلة، يا اخي تفوز تفوز والله خوش رقصة. يا اخي دوس دوس عندي خوش فصلة، يا اخي تفوز تفوز والله خوش رقصة.